జీకేఎంసీలో మనకు జీకేఎంసీ ఛానల్లో మన కేఎంసీ ఛానల్లో 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. కొంచెం టెక్నికల్ ఇష్యూ వలన అది ఆగింది. ఇప్పుడు జీకేఎంసీ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ స్కానర్ ఉంది, స్కాన్ చేసుకుంటే అయిపోయి మీ ఫోన్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటిదంటే మనం ఆధ్యాత్మికమే. మన ఫోన్ ఓపెన్ చేయగానే అందరికీ గుండె ఉందా, గుండెకాయ ఉందా? ఎంతమందికి గుండె ఉందో అంతమందికి ఫోన్ కూడా ఉంది. ఫోన్ లేకపోతే గుండె లేదు, గుండె లేకపోతే ఫోన్ లేదు. ఇంపార్టెంట్ ఫోన్ ఇప్పుడు, అవునా కదా? బయటికి వెళ్ళాలంటే ఫోన్ లేకపోతే కష్టం. కనుక అందరూ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెనిఫిట్ ఏంటిదంటే మీకు వచ్చే ఇంటి దగ్గర సాధన చేస్తుంటారు, స్వామి అందుబాటులో లేరు, అప్పుడు మీకు 100 ప్రశ్నలకు జవాబులు ఛానల్లో పొందుపరచడం జరిగింది, క్రియాయోగ ప్రశ్న జవాబులు అనే ప్లేలిస్ట్లో. తర్వాత అమ్మగారు అడిగారు, మేము ఇంటి దగ్గర ఇదే కంటిన్యూ చేసుకోవాలంటే ఎలాగా? ఒక్క రోజులో ఒక ముద్ర గ్రహించకపోతాము, సరిగా వచ్చిందా తెలిసి తెలియక మొదటి రోజే కదా. ప్రాక్టికల్ వీడియో ఉంది, అందులో ప్రాక్టికల్ వీడియో, క్రియాయోగ ప్రాక్టికల్ వీడియోస్ అని ఉంటాయి. అది ముందు పెట్టుకొని ఒక 15 డేసా 10 డేసా 1 వీక్ అయినా సరే ముందు పెట్టుకొని, ఫోన్ ముందు పెట్టుకొని, లేదంటే టీవీకి కనెక్షన్, వైఫై ద్వారా టీవీ కూడా కనెక్షన్ పెట్టుకొని చూస్తున్నారు యూట్యూబ్ని ఇప్పుడు. కనుక అలా చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఒక వారం రోజుల్లో మీకు వంట పడుతుంది, తర్వాత చూడనక్కర్లేదు, పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా సందేహాలు కూడా మీరు ఫ్రీ టైంలో ప్రశ్న జవాబులు చూసుకోండి. మన వాళ్ళు సాధకులు టీవీకి కనెక్షన్ ఇచ్చి ప్రశ్న జవాబులు ఇంటాబులు చూసే వాళ్ళు ఉన్నారు, ప్రాక్టికల్ వీడియో చూసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే మన సందేహాలన్నీ తొలుగుతాయి. అట్లా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకొని ఉదయం గంట, సాయంత్రం గంట. టైమింగ్స్ ఏంటిది? తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల 1 గంట, మీకు వీలైన సమయాన్ని 1 గంట తీసుకోండి. అప్పుడు సూర్యుడు రాడు కదా, సూర్య ఉదయం వస్తే మనకు పనులు స్టార్ట్ అవుతాయి, అంటే మన కర్తవ్య కర్మలు స్టార్ట్ అవుతాయి. పశుపక్షాదులకు, సర్వజీవరాశులకు, మనుషులకు కూడా. అలాగే అప్పుడు మనకి డ్యూటీ కూడా ఉండదు 6 లోపల. అలాగే సాయంత్రము 6 నుంచి 9 లోపల 1 గంట మీకు వీలైనంత సమయం తీసుకోండి. అప్పుడు కూడా డ్యూటీ ఉండదు, సూర్య అస్తమయం సమయంలో. అప్పుడు చల్లటి వాతావరణం, యోగానికి అనుకూలమైంది. అప్పుడు భోజనం చేసి ఉండము, అంటే ఎంటీ స్టమక్ తోటి ఉంటుంది 3 నుంచి 6 లోపల. అలాగే సాయంత్రం 6 నుంచి 9 లోపల కూడా మనం ఎట్లాగో కాలిపొట్టతోటే ఉంటాం. ఆ సమయాలు సాధనకు అనేది ఉత్తమము. అవి మంచి సాధనకు అనుకూలమైన ముహూర్తాలు. ఆ సమయాల్లో చేసుకోండి. ఇక కాస్త మీకు సాధనలో మీకు ఆనందము, తన్మయత్వ స్థితి, మీకు బెనిఫిట్స్ కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్య లాభము, మనశ్శాంతి, మీకు బెనిఫిట్స్ కలిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు సాధన పెంచుతారు. మెల్లమెల్లగా కావాల్సినంత పెంచుకోవచ్చు, కుంభకాన్ని పెంచుకోవచ్చు, సాధనని పెంచుకోవచ్చు. సెలవు దినాల్లో రోజంతం చేయాలనుకుంటే కూడా మీరు ద్రవాహారము లాంటిది, లేకపోతే జావాలు, జ్యూసులు, లేకపోతే ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకొని, లేకపోతే ఆహారమైనా మితంగా తీసుకొని రోజంతా కూడా చేసుకోవచ్చు. అది మీరు ఎంత సాధన చేస్తే అంత బెనిఫిట్ కలుగుతుంది. రోజు అట్లా చేయడం వలన ఆ సాధనలో పట్టు లభిస్తుంది, అద్భుతమైన బెనిఫిట్స్ పొందుతారు. అట్లా వన్ డే మొత్తం చేసి అఖండ ధ్యానంలో. అంటే మీరు శరీరం మధ్యలో మీకైనా కాళ్ళ నొప్పి వచ్చిందనుకో, మహాముద్ర ఒక సెట్ వేయండి, ఆసనాన్ని మార్చుకోండి. ఒకవేళ ఇంకా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చొని మేరుదండం నిటారు పెట్టుకొని కొంత సాధన చేసిన తర్వాత కష్టం ఉంటే మళ్ళీ కింద కాసేపు కూర్చోండి, మళ్ళీ కష్టంగా ఉంటే మళ్ళీ కూర్చొని అలా అభ్యాసం చేస్తే కొన్ని రోజులకు మీరు కిందనే గంటల తరబడి కూర్చొని సాధన చేసేటోళ్ళు ఉన్నారు ఎందరో. అమ్మా చూసుకుంటాను. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా? ఎక్కువ చేస్తున్నాను సార్, కొద్దిగా మాత్రమే చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తున్నారా? కదలికలు లాంటివి కూడా వచ్చినాయి. ఆ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది.
షుగర్ అవ్వడం వల్ల అది పక్కన పెట్టారు. కొన్ని రోజులు పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత అయినా సరే మనం సాగలేదు, చేయాల్సి అన్న కోరిక అయితే తగ్గడం లేదు. అంటే ఇంట్లో మన బెనిఫిట్ ఎట్లా నాకు అర్థమైన తర్వాత ఇది వదులుకోకూడదు అన్న థింకింగ్ నాకు మా ఇంట్లో ఉంటుంది. కానీ నా హెల్త్ నాకు సరిగ్గా సహకరించట్లేదు. సంతోషం. అయితే చాలా మందికి సాధన చేయాలని తపన ఉంటుంది, కానీ కొంతమందికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతుంటారు. సరే, మనకి ఎలాంటిది ఆరోగ్య సమస్యలు ఉన్నావో అప్పుడు ఏం చేయాలంటే దానికి సంబంధించిన మంచి మెడిసిన్ వాడాలి. మెడిసిన్ తీసుకుంటూ డాక్టర్ సలహాలు తీసుకుంటూ కూడా సాధన చేయాలి. ఆహారంలో కూడా మనకి ఏ ఆరోగ్య సమస్య ఉందో దానికి సంబంధించిన డైట్ ఫాలో కావాలి. డైట్ ఫాలో అయినప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మనకు. ఇప్పుడు మీ సమస్య ఏంటిది? బీపీ ఉంది. అది లో బీపీ కానీ హై బీపీ కానీ దానికి జటామాంసి అనే మూలిక ఉంటుంది. అది సేమ్ అల్లం లాగా ఉంటుంది. అల్లం సైజు ఉంటుంది కానీ ఎండిపోయి ఉంటుంది మూలిక. అంటే ఎండిన అల్లమే మళ్ళీ సన్నబడుతుంది, కానీ అది కాకుండా అల్లం ఏ సైజు ఎట్లా ఉందో అట్లే ఉంటుంది సేమ్, కానీ వెండిన మూలిక అలాగే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనము కొంచెము అది మిక్సీకి మెదగకపోవచ్చు, కొంచెం ఏదన్నా రోట్లో ఒక రకంగా మధ్య రకంగా కొంచెం దంచిన తర్వాత మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. ఆ పొడిని ఒక డబ్బాలో ఉంచుకొని మనకు హై బీపీ ఉంటేనేమో వేడి నీళ్ళలో, లో బీపీ ఉంటే చల్ల నీళ్ళలో వేసుకొని, అయితే లో బీపీ ఉంటే వేడి నీళ్ళలో, హై బీపీ ఉంటే చల్ల నీళ్ళలో దాన్ని వేసుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ వేసుకొని నీళ్ళలో వేసుకొని తాగితే ఎటువంటి బీపీ ఉన్నా కంట్రోల్ వస్తుంది. కనుక దాంతో పాటుగా మీరు సాధన విడవకుండా, క్రమం విడవకుండా సాధన చేస్తుండాలి. ఇంకా ఉప్పు కారాలు తగ్గియాలి. ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడాలి. సైంధవ లవణాన్ని వాడాలి. కారము పూర్తిగా తగ్గియాలి. ఇక పచ్చజొన్న రొట్టె తీసుకున్నారనుకో, బెనిఫిట్ ఏంటంటే బీపీ షుగర్ కంట్రోల్ వస్తుంది, శరీరంలో నీరు తీస్తుంది, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటుంది. మిల్లెట్స్ లాంటివి ఇవి అయిపోతే ఆహారంలో మార్పు చేసుకోండి, సాధనని క్రమంగా చేయండి. సాధనకు బెనిఫిట్ కలిగినాక వదలబుద్ధి కాదు, కొంచెము డైట్లో కానీ మనకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ముందుకెళ్ళండి. ఇవి ఎక్కువ బెనిఫిట్ ఇస్తాయి సాధనకి. నెక్స్ట్ అమ్మా, అంటే ఇది మా అనుభవంలోకి వచ్చింది. ఇది బాగా రిజల్ట్ ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఉంది. అది రిజల్ట్ ఉంటే ఏ మెడిసిన్ అయినా వాడవచ్చు, ఇబ్బంది లేదు. ఏ మెడిసిన్ అయినా మనకు డాక్టర్ సలహాలు పాటించాలి, వాడండి, సరిపోతుంది. దాన్ని వాడుతూనే ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా సాధన చేయండి. ఈవినింగ్ చేయటం మూలంగా నిద్ర డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. నిద్ర తప్పనిసరి 6 లేదా 7 గంటలు నిద్రపోవాలి మనిషి. అర్థమైంది కదమ్మా? నిద్ర అంటే శరీరానికి తగినంత నిద్ర, తగినంత ఆహారము, తగినంత విశ్రాంతి కావాలి. అలాని మనం విశ్రాంతి అని ఏం పని చేయకుంటుంటే కూడా మళ్ళీ అదొక జబ్బు. శరీరానికి పరిశ్రమ అవసరమే, విశ్రాంతి అవసరమే, నిద్ర, తిండి అన్ని మధ్యస్థంగా. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ. చాలా యాక్టివ్ అయిపోయింది. వెరీ గుడ్. ఉంటాయి. పర్లేదు. ఎప్పుడన్నా మనకు ఒకవేళ పని ఒత్తిడి వలన లేకపోతే నిద్ర గడిపోకపోయినా చిన్న చిన్నవి వస్తుంటాయి, దానికి పట్టించుకోకూడదు. మనం రెగ్యులర్గా ఎట్లుంది మన ఆరోగ్య స్థితి, మానసిక స్థితి, శారీరక స్థితి ఎట్లుంది అనేది మనము డైలీగా అంటే రోజుగా మనము లెక్కలోకి తీసుకోవాలి. ఒక్క రోజుది లెక్కలోకి తీసుకోకూడదు. అట్లా మంచి తల్లి. అందుకనే ఇప్పుడు చెప్పిన శ్లోకం అర్థం ఏంటంటే తిండి కానీ, మెలకువ కానీ, నిద్ర కానీ, పని కానీ మధ్యస్థంగా ఉండాలి. మితి తప్పితే గతి తప్పుతుంది. ఇప్పుడు పులుపు ఎక్కువ తింటే అల్సరు, ఉప్పు కారాలు ఎక్కువ తింటే బీపీ, తీపి ఎక్కువ తింటే షుగరు, సమయం ప్రకారం తినకపోతే అల్సరు. అంతే కదా, రకరకాల సమస్యలు వస్తాయి. మధ్యస్థంగా ఉండాలి. నిద్ర ఎక్కువ పోతే సోమర్తనం, తక్కువ పోతే అదొక రోగమే. ఎక్కువ తింటే రోగమే, తక్కువ తింటే శరీరము సహకరించదు మన పనులు చేసుకుంటే కోసం. అలాగే తినకపోతే కష్టం. కనుక మితంగా తింటే శాకాహారం, మితాహారం తీసుకుంటే ఆరోగ్యం. అట్లా దగ్గర పెట్టుకొని గట్టి మాట్లాడాలి. అయితే అప్పుడు శరీరంలో వినిపించింది. తర్వాత సరైన గురువు లేకపోతే ఏ రకమైన మెడిటేషన్ చేసేవాళ్ళు? ప్రాణాయామ చేసేవాళ్ళ చేసి ధ్యానం చేసేవాళ్ళ?
అట్లాగే ఇప్పుడు మీ వీడియోని చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అది ఇంకా సాధారణ ఇంకా ఉన్నది. పెళ్లి కాకముందు కొన్ని ప్రాణాయామాలు కొన్ని రకాల ధ్యానాలు చేసినాం, మంచి బెనిఫిట్ ఉన్నది. పెళ్ళి అయిన తర్వాత సంసారము బాధ్యతల్లో పడి నేను పూర్తి సాధన చేయలేకపోయినా అన్నారు. అప్పుడు సాధన చేశారు కాబట్టి బ్రహ్మచారి ఉంటే బ్రహ్మచారులకు ఎందుకంటే బాగా సాధన చేస్తే రిజల్ట్ తొందరగా ఉంటుంది. వాళ్ళకి ఏం బాధ్యతలు తక్కువ ఉంటాయి, మంచి ఉడుకు రక్తంతో ఉంటారు, ఎక్కువసేపు కూర్చొని సాధన చేయగలుగుతారు, శరీరం మంచి ఫిట్నెస్లో ఉంటుంది, యూత్కి రిజల్ట్ ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది బ్రహ్మచారులకి. సాధన ఎవరు చేసినా అన్నం ఎవరు తిన్నా ఆకలి పోతుంది. ఎవరైనా దాన్ని టైం ఇచ్చి సాధన చేస్తే బెనిఫిట్ ఉంటుంది. సమానమే, అందులో భేదం ఏం లేదు. కానీ అప్పుడు కావాల్సిన సమయం మంచి బెనిఫిట్ పొందారు. మళ్ళీ గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు నేను సరిగ్గా చేస్తున్నానా చేస్తలేనా, నాకు వచ్చే అనుభవాలు కరెక్టా కాదా అని అనేక డౌట్లు ఉంటాయి. మన ఛానల్ చూసిన తర్వాత ఏంటంటే డౌట్లు పోతాయి, ప్రశ్న జవాబులు ఉన్నాయి కదా, సందేహాలు జరుగుతాయి. ఇంకొకటి రైతు మార్గంలో వెళ్తున్నాం అంటే మనం వచ్చే అనుభవాలు కరెక్ట్ అన్నప్పుడు ఉత్సాహంతో వెళ్తాం. అడుగులో పోతున్నాం, దారి కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, మనం సరిగా కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే మనం వెళ్ళే దారి రైట్ అనుకో, మనము ఇంకా భయపడకుండా వెళ్తాం. కనుక మంచి అంటే మీ డౌట్లు తీర్చినాయి. ఇంకొకటి వెళ్ళే మార్గం కరెక్ట్ అని తెలుసుకున్నారు కదా, ఇంకా కంటిన్యూ చేయడమే, ఇంకా సందేహం లేదు. మళ్ళీ పూర్వ అనుభవాలు మళ్ళీ పొందుతాం. సాధనలో గతంలో తీవ్ర వైరాగ్యంతో సాధన చేస్తే బెనిఫిట్ పొందుతాం కదా, మళ్ళీ తీవ్ర వైరాగ్యంతో మళ్ళీ తీవ్ర సాధన చేస్తే మళ్ళీ పూర్వ అనుభవాలు మళ్ళీ వస్తాయి సాధన పెంచితే. నమస్కారం. చాలా మంది ఈ క్లాస్ అటెండ్ కావాలని ప్రయత్నం చేస్తుంది. సంతోషం. అయితే ఇప్పుడు ఈ మన గురించి ఇప్పుడు ఉన్నాయి కదా సార్, అని అది చేసిన తర్వాత మనకు ఫలితం వస్తుంది అని ఎన్ని రోజులలో మనకు తెలుస్తుంది. అంటే ఒక ప్రాథమికంగా ఒక రోజువారీ డైట్ ఎట్లా ఉంటే బాగుంటుంది సార్, మార్నింగ్ నుంచి నైట్ వరకు డైట్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తే సంతోషం. 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటిది, సాధనలో మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది. అంటే సాధనలో మళ్ళీ ఒకసారి అడగండి, సాధన మొదలుపెట్టిన తర్వాత మనం కరెక్ట్ సరైన మార్గంలో సరిగా ఉన్నామా లేదా. ఇప్పుడు మనం అన్నం తిన్నాం, ఆకలి పోయిందంటే ఓహో అన్నము పని చేసింది, మెడిసిన్ వాడుతున్నాం, మంచి జ్వరం ఉంది, మంచి ట్యాబ్లెట్ వేస్తున్నాం, 3 పూటలు 3 వేసుకున్నప్పుడు అది కంట్రోల్లో వస్తే ఓహో ట్యాబ్లెట్ మంచిగా పని చేస్తుంది, ఇంకొక రోజు వాడితే పూర్తి తగ్గుతుందనే విశ్వాసం ట్యాబ్లెట్ మీద మనకు కలుగుతుంది. అన్నం తిన్నప్పుడు మనకు మంచి ఆకలి పోయి మంచి ఎనర్జీ ఇచ్చింది అనుకోండి, ఓహో ఇది మంచి ఏదంటే ఇది మంచి విటమిన్స్ ఉన్న ఆహారము, కొర్రలాంటివి తింటే సాయంత్రం వరకు ఆకలి కాదు, అంటే మంచి పోషకాలు ఉన్నాయి, మంచి ఎనర్జీ ఇస్తుంది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. అవునా కదా? అట్లాగే ఈ ఇళ్ళ కూడా మంచి క్యాలరీల శక్తి తీసుకుని ఆహారం తీసుకున్నామని ఆకలి పోతుంది. ఆకలి మనకు పోయి మనకు మంచి ఎనర్జీ ఇచ్చినప్పుడు మంచి క్యాలరీల శక్తి ఆహారం తీసుకున్నందుకు ఒక పూట తీసుకుంటేనే రోజంతా ఆకలి లేదు, రోజంతా ఎనర్జీగా ఉన్నామనేది తెలుస్తుంది. అలాగే ఈ సాధన కూడా చేస్తున్నప్పుడు మంచి ఎనర్జీ లెవెల్స్, మంచి యాక్టివ్గా ఉండడము, అన్ని పనులు చేసుకోవడము, సంతోషంగా ఉండడము, హ్యాపీగా ఉండడము ఉందనుకోండి, ఓహో ఈ సాధన మనకు అన్ని రకాల మనకు బెనిఫిట్ ఇస్తుంది, హ్యాపీగా ఉంచుతుంది, ఎనర్జీగా ఉంచుతుంది, తక్కువ తిన్నా ఎక్కువ శక్తిని ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది రిజల్ట్. సాధన ఎంత చేస్తుంటే అంతంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అట్లా. ఇంకా రెండవది డైలీ వారి డైట్ ఎట్లా ఉండాలి అన్నారు. ఒక్కొక్కరు ఒక రకము. ఇప్పుడు ఏది తీసుకున్నా మనం ఏమంటారు, శాకాహారము, శుద్ధాహారము, మితాహారం, ఈ 3 పాయింట్స్ని మీరు నోట్ చేసుకోవాలి. శాకాహారం అని ఎక్కువ తీసుకోకూడదు, అట్లని మరి కొంచెమే తీసుకోకూడదు, ఎంత అవసరమో అంత తీసుకోండి. నిద్ర మంచిదని 10 గంటలు పండుకుంటే నిద్రపోతే సోమర్తనం వస్తుంది. అట్లని 2-3 గంటలే రోజు, ఒక రోజు 2 రోజులు అంతేమో కానీ రెగ్యులర్గా అదే చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ అది ఆరోగ్యము దెబ్బతీస్తుంది. అంటే యోగ మార్గంలో ఉండేటోళ్లకు వేరు కానీ కొత్త సాధకులకి అట్లా ప్రయోగాలు చేయకూడదు. కనుక ఎంత నిద్ర అవసరమో 6-7 గంటలు అవసరం నిద్ర మనిషికి. ఆహారం కూడా మనకు మరి ఎట్లా తెలుసుకోవాలి, నేను నాకు శరీరానికి సరిపడ ఆహారం తీసుకుంటున్నాను ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎట్లా తెలుసుకోవాలంటే సింపుల్ లాజిక్. బద్ధకం వచ్చిందనుకో ఒక ముద్ద తగ్గించండి, నీరసం వచ్చిందనుకో ఒక ముద్ద పెంచండి. సింపుల్ చెప్తుంది కదా శరీరం. నీరసం వచ్చిందనుకో శరీరం శక్తి సరిపోతలేదు, ఒక ముద్ద పెంచండి. బద్ధకం వచ్చిందనుకో భోజనం ఎక్కువైందని ఒక ముద్ద తగ్గించండి. శరీరమే చెప్తుంది మనకు. అట్లా
కనుక అది ఎట్లుండాలి? శాకాహారం ఉండాలి, మితాహారం ఉండాలి, మంచి క్యాలరీల శక్తి ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ ఉండాలి. మసాలాలు అవి వాడదు. ప్రతి కూరల్లో జీలకర్ర, వాము, అల్లము బాగా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, వెల్లిపాయ కానీ మసాలాలు కానీ వాడుకుంటే మంచిది. నెక్స్ట్ నమస్కారం. నమస్కారం. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు చెప్పండి మొదలు? క్రియాయోగం. ఇంతవరకు పూజలు చేసేవాళ్ళు. మీ పేరు ఏంటంటే? ఓకే, వెరీ గుడ్. నల్గొండ నుంచి వచ్చారా? వనపడతా? ఓహో, సరే. సేమ్ మీలాంటి పేసు నల్గొండలో వాలంటరీ సర్వీస్ చేసి ఆయనే వచ్చాడు అన్నట్టుగా. అంటే మనుషులను పోలిన మనుషులు తప్పకుండా ఉంటారు. అన్నారా? చూడండి, నేనేం అనలే, మా వాలంటరీలే అన్నాడు అన్నట్టు. ఆయన నల్లగొండ వచ్చు కానీ తెల్ల మీలాంటి, అంటే కలర్ కూడా మీలాంటి నల్గొండలో క్లాసులు. ఇప్పుడు చక్రస్మరణలో మనం ఒక్కొక్క చక్రాన్ని ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు మనము చక్రస్మరణలో చక్రాల యాక్టివేట్ కోసం వాటిని స్మరిస్తూ చేస్తాం కదా, ఇక్కడ నేర్పినాం కదా, దీన్ని ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే అట్లా ఆ రకంగా మనం ఈ ప్రాణాయామం చేస్తుంటే కుండల్ని యాక్టివేట్, చక్రాల శుద్ధి ఆటోమేటిక్గా అది దాని ప్రాసెస్ అది జరుగుతుంటాయి. మన ప్రాసెస్ ఇప్పుడు అన్నం తింటుంటే ఆకలి పోవాలని సంకల్పం చేయనక్కర్లేదు, తగినంత తీసుకుంటే ఆకలి ఆటోమేటిక్గా పోతుంది. సరైన మెడిసిన్ వాడితే మనకు తెలియకుండానే రోగం పోతుంది. కరెక్ట్ డైట్ పాటిస్తూ, అంటే రోగానికి ఇబ్బంది కలిగించే ఆహారాన్ని వదిలిపెట్టి రోగానికి మేలు చేసి రోగాన్ని తొలగించే పథ్యముతో కూడిన ఆహారం తీసుకుంటే మనకు మేలు చేస్తుంది. అలాగే మనకు తెలియకుండానే సాధన చేస్తుంటే మనకు కావలసిన బెనిఫిట్ వస్తుంటుంది. మొదటి ప్రశ్న ఏమన్నారు మీరు? ధ్యానం చేస్తున్నా పూజలు చేస్తున్నా ఆలోచనలు వస్తున్నాయంటే, హనుమంతుడు అంతటి వీరుడు కూడా స్వామి నేను ఎంత ఘనకార్యాలు చెప్పినా చేసినా కానీ ధ్యానంలో నాకు మనసు నిలుస్తలేదు అని హనుమంతుడు అన్నాడు. చెట్టుదేమంటే గట్టు తెచ్చిన, సముద్రం అవతల కొంటే లాంగ్ జంప్ చేసిన సముద్రాన్ని, మరి ఎందుకో నాకు మనసు నిలిపి కష్టమవుతుంది అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఏం చేయమన్నా చేయగలుగుతా కానీ నన్ను ధ్యానం చేయమంటే నా వల్ల అయితే లేదని హనుమంతుడు అంటాడు. మళ్ళీ తర్వాత సాంఖ్య తారక మనస్క యోగములలో శిక్షణ ఇచ్చి, అష్టాంగ యోగాన్ని శిక్షణ ఇచ్చి, క్రియాయోగాన్ని దీక్ష ఇచ్చి, దీనికి ప్రమాణం ఏంటిదంటే మీరు రామాంజనేయ సంవాదం అనే గ్రంథం చదవండి. ఎందుకంటే నేను నోటి మాటలు కాదు, ఇది యోగ సారం అంతా క్రియాయోగ దీక్ష ఇచ్చి హనుమంతుడికి సాధన చేసిన తర్వాత కొంతకాలం ఇప్పుడు నీ స్థితి ఎట్లుంది? అప్పుడేమో మనసు నిలవడమే కష్టం అంటున్నావు కదా, ఇప్పుడు నీ స్థితి ఎట్లుందంటే హనుమంతుల వారు చెప్పింది. స్వామి ఏమన్నాడంటే, కత్తిపెట్టి బ్రహ్మాండాన్ని జయించమంటావా, పులి నోట్ల తలబెట్టి తప్పించుకోమంటావా, సముద్రాన్ని లాంగ్ జంప్ చేయమంటావా, కొండని లేపుకొని రమ్మంటావా, ఆకాశంలో ప్రయాణించమంటావా? ఇవన్నీ ఘనకార్యాలు కాదు స్వామి, మనసుని అంతర్ముఖం చేసి నిర్వికల్ప సమాధి నిష్టలో నిలవడం ఎంత గణునికైనా కష్టమయ్యా రామచంద్ర అంటాడు. మళ్ళీ తర్వాత ఆయన ఏమంటాడంటే, తర్వాత శ్రీరామచంద్రుల వారు రామాయణం అంతా అయిపోయినాక హనుమంతుడు వెళ్ళి, స్వామి నేను ఇంత సేవ చేసినా ఇంత ఇది చేసినా నాకేదైనా మరి ఉపదేశం చేసి నన్ను తరింపజేయండి, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు, సీతమ్మ వారిని తీసుకొచ్చారు, పట్టాభిషేకం అయింది, ఆ ప్రసన్నత గడియల్లో చెప్పిందే రామాంజనేయ సంవాదం శ్రీరామ గీత. ఇక ప్రశాంతంగా బాధ్యతలు ఏమి లేవు, మంచి ప్రశాంతంగా చెప్తారు. అప్పుడు ఇప్పుడు నీ మానసిక స్థితి ఎట్లుందంటే, అప్పుడు ఇంకా సాధన బాగా చేశాడు హనుమంతుడు, చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నాడు, గాలి లేని చోట దీపం వలె, ఒక ఫోటోలో ఉండే విగ్రహం వలె, ఒక కూర్చున్న విగ్రహం వలె, అలాగే ఒక ఫోటోలో ఉండే చిత్రం వలె హనుమంతుడు ఇలా ఉండిపోయిండు. మాట్లాడడానికి మాటలు వస్తలేవు. స్వామి ధ్యానం చేయడము, సమాధిలో నిలవడం అంటే కనురెప్పలాడించుట కంటే ఈజీ, పువ్వుని జీరుట కంటే ఈజీ. పువ్వుని చించడానికి చిన్నపిల్లలైనా చించేస్తారు పువ్వుని, అవునా? నీరుని తాగుట కంటే, ఏమైనా నవ్వులు తినాలంటే కష్టం, కానీ నీరుని తాగుట కష్టమా? పువ్వుని జీరుట కంటే, నీరుని తాగుట కంటే, కనురెప్పలాడించుట కంటే ఈజీ అన్నాడు. మరి అది ఎట్లా అంటే, సంపూర్ణ వైరాగ్యము, శరణాగతి, నిరంతర యోగాభ్యాసము, ధ్యానాభ్యాసము చేయడం వలన ఆయనకు అంత ఈజీ అయిపోయింది.
ఇప్పుడు చూడండి 10 కేజీలు 15, 16 కేజీల కత్తిని వాళ్ళు ఇలా 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 అసలు మన కళ్ళు విరిగేటట్టు తిప్పారు రాజులు. ప్రాక్టీస్. అవునా కదా? కనుగుడ్డు కనిపిస్తుంది స్వామి నాకు అన్నాడు పరిస్థితి అర్జునుడు. అవునా కదా? కళ్ళు మూసి యుద్ధం చేశారు. ఎక్కడో బాణం కొడితే చూడు ఏకలవ్యుడు కుక్క ఎక్కడో మరుగుతుంటే శబ్దం మీద బాణం వెళ్తే కుక్క నోట్లో పడింది. అంటే యోగాభ్యాసం చేశారు, వాళ్ళు సాధన చేశారు, ఏకాగ్రత అంత పొందారు. అంటే సాధన చేస్తే సాధన మనపురంలో సమకూరు ధరలోన అభ్యాసం కూసి విద్య. సాధనతోటి సాధ్యం కాదు, కానిది లేదు. కనుక సాధన వలన అది సాధ్యమైంది. కనుక మనసు నిలుస్తలేదని ఊరుకోకూడదు. కబీర్దాస్ ఒకటి అంటారు, మనసు నిలుస్తలేదని మీరు లేచిపోయింది అనుకో, అక్కడ ఒక కర్మ జరుగుతుంది అంటే వేరే పనిలో నిమగ్నం అవుతారు. కానీ మీరు శరీరం లేచిపోకుండా అట్లే కూర్చుంటుంటే మనసు దేశమంతా తిరిగి మళ్ళీ వచ్చి యథాస్థానం హృదయ గుహలో ఉంటుంది మనసు. అర్థమైంది కదా? ఆ హృదయ గుహలో లయమైందనుకో ఆత్మస్థానం నుంచే మనసు పుడుతుంది. ఆ తిరిగి ఆత్మస్థానంలో లయమైతే సుఖమే. రాత్రిపూటలో మూలంలో లయమవుతుంది మనసు. కాసేపు లయం అంటే పూర్తి స్థాయిలో జడత్వంలో ఉంటుంది. కానీ సుఖంగా నిద్రపోతున్నాం. మళ్ళీ బయటికి మేలుకున్నాకనే బయటికి వెళ్తుంది, ప్రపంచం గుర్తుకు చేస్తుంది. మళ్ళీ అది లోపలికి రాత్రిపూట నిద్రలో అంత సుఖం ఉంటే సమాధిలో ఎంత సుఖం ఉంటుంది. అది జడత్వంలో ఉంటుంది. కనుక దాన్ని బుద్ధిపూర్వకంగా యోగాభ్యాసం వలన ప్రాణాయామం వలన అంతర్ముఖం చేస్తే చాలా ఆనందాన్ని అనుభవిస్తాం. ఇంకా ఇతర ఆలోచనలు ఉండదు. అయితే స్టార్టింగ్లో మనసు పరిగెత్తడం, చిన్నపిల్లవాడికి ఏబీసీలు దిద్దడానికి రాదు, అన్నం తినడానికి రాదు, తల్లి తినిపిస్తుంది. ప్రాక్టీస్ చేయగా 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 వస్తుంది. అలాగే మనం రోజు మీరు కొత్తగా కదా ఇప్పుడిప్పుడే వచ్చారు, 20 రోజుల నుంచి చేస్తున్నారు కనుక క్రమం విడవకుండా మీరు చక్కగా అన్ని ముద్రలు చేయండి, ప్రాణాయామ అభ్యాసాన్ని చేయండి, ఆహారంలో మార్పు చేసుకోండి, చక్కగా రోజు సాధన చేయండి, మెల్లిమెల్లగా పెంచండి. సండేలు వస్తే కనీసం అక్కడ 2-3 గంటలు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేయటం కోసం 1 గంట చేయండి, గంట గ్యాప్, గంట చేయండి, గంట గ్యాప్, గంట చేయండి. మళ్ళీ ఎట్లా భోజనం చేసినాక 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి, ఎంటీ స్టమక్ తోటి చేయాలి. అప్పుడు ద్రవాహారం లాంటిది తీసుకోవాలి. ఆ రోజు ద్రవాహారంలో కూడా పోషకాలు చెప్తాడు. జావ కాశారు అన్న కొంచెం మిల్లెట్స్ని, అది మన మంచి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేశారనుకో ఎంత ఎనర్జీ. అందులో పాలు మజ్జిగను అవి అందించారనుకో అట్లా ద్రవాహారం లాంటిది తీసుకొని రోజంతా కూడా సాధన చేయొచ్చు. మంచిది. నెక్స్ట్ క్రియాయోగంలో ఆ చక్రాలు యాక్టివ్ అయితే దాని నుంచి వచ్చే ఫలితాలు ఇప్పుడు మీరు మొదటి రోజే కదా చాలా టైం పడుతుంది దానికోసం. ఫలితాల మంచి శరీరం తేలిక ఉంటుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది, మంచి మనశ్శాంతి కలుగుతుంది, అద్భుత ఫలితాలు వస్తాయి. శరీరం చెప్పినట్టుంటుంది, మనసు చెప్పినట్టుంటుంది, మనసు ధ్యానంలో లయం అవుతుంది కూర్చున్న దగ్గరనే. మంచి ఆరోగ్యంగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం, మనం అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోగలుగుతాం. మనకు తెలుస్తుంది ఎంబడే. అమ్మా సెకండ్ లో పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి, పుస్తకాలంతా. ఇంకొకటి ఇప్పుడు మనం సాధన చేసిన తర్వాత భోజనం తీసుకునేదానికి ఎంత గ్యాప్ ఇవ్వబడుతుంది? 3 డౌట్లా. మీరు బుక్స్ అన్నారు కదా, అక్కడ కౌంటర్ దగ్గర దొరికితే తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ మీరు ఇది మనం భోజనం చేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. ద్రవాహారం ఉంటుంది కదా, లిక్విడ్ ఫుడ్ ఒక 1 అవర్ చాలు. జావా పండ్లు, జావా లేకపోతే ఏదన్నా జ్యూస్ లాంటిది, జావా లాంటిది తీసుకుంటే 1 అవర్ గ్యాప్ సరిపోతుంది. సాధన చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్లో ఇదే అనే వరకు మనం కాళ్ళు చేతులు కడుక్కోవడం, ప్లేట్ కడుక్కోవడం అనే వరకు అరగంట అయితే తీసుకోవచ్చు ఇబ్బంది. అరగంట గ్యాప్లో తీసుకోవచ్చు ఇబ్బంది. ఇక ఆహారం తీసుకున్నాక 1 గంట తర్వాత నీళ్లు తీసుకోవాలి, నీరు తాగాలి. కావలసినంత తాగాలి. 1 లీటర్ తాగండి, అప్పుడు ఇబ్బంది. మరి తింటుంటే తాగొద్దు నీళ్లు. కష్టంగా ఉంటే 1 గుట్టక తాగాలి. ఎందుకంటే మరి కొంచెం గొంతులు తట్టుకున్నట్టు ఇబ్బంది ఉంటే మధ్య మధ్యలో 1 గుట్టక తాగొచ్చు, ఎక్కువ తాగకుండా. అట్లా ఇది. అలాగే మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు తేలిక ఆహారం తీసుకోవాలి. సోరకాయ, దోసకాయ ఇటువంటిది. మనము టమాటో రసంతో రాత్రిపూట తిని టమాటో రసం 1 గ్లాసు తాగి వేయాలి. పొట్ట క్లీన్ ఉదయం. రాత్రి శుద్ధమైన 1 యాపిల్ తినండి, పొట్ట క్లీన్. 1 జామకాయ మంచిది తినండి, పొట్ట క్లీన్ ఉదయం. ఆకుకూరని బాగా వేసుకొని కొంచెం అన్నంలో ఆకుకూర ఎక్కువ వేసుకోవాలి, ఏ ఆకుకూర అయినా ఉండని. పొట్ట క్లీన్. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, కాళ్ళ నొప్పులు రావు, రక్తం శుద్ధి అవుతుంది, క్యాన్సర్ రోగాలు రావు, కంటి చూపు పెరుగుతుంది, చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా. కనుక అవి వాడండి. సింపుల్ ఆహారంలో మార్పు చేసుకుంటేనే సగం ఇది. పచ్చజొన్న రొట్టె కానీ సంకటి కానీ తిన్న వల్ల కూడా పొట్ట క్లీన్. జావ తీసుకున్నా పొట్ట క్లీన్. ఆ జావలో కొంచెము టమాటో రసం పోసుకొని తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది, పొట్ట క్లీన్. కనుక సునాముఖి ఆకు, జీలకర్ర, వాము, సొంటి, సోంపు ఇవన్నీ పొడి చేసుకొని
కొంత బెల్లము సాయంధవలము ఇవన్నీ పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని రాత్రి పడుకుని అన్నం తిని పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగి పడుకుంటే ఉదయం పొట్ట క్లీన్. అదే ట్యాబ్లెట్ అనుకో 10 సార్లు మోషన్స్ పోయి పేషెంట్ అవుతారు. ఇదేమో ఒకటేసారి పొట్ట క్లీన్ అయిపోతుంది, నీరసం రాదు, ఎనర్జెటిక్గా ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పాటించండి. ఇంకెవరైనా సందేహాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి? మంచిది. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. రండి అమ్మా. అమ్మ నాగమణి గారు, తల్లి జగన్మాత మాట్లాడండి. అమ్మ తల్లి చెప్పండి. మనసుని అంతర్ముఖం చేయాలంటే కొంచెం కష్టంగానే అంటే మనసుకు 2 అవస్థలు ఉంటాయి. మనసుకు 2 అవస్థలు ఉంటాయి. ఒకటి అంతర్ముఖము, రెండోటి బహిర్ముఖము. బహిర్ముఖం ఎవరికి ఉంటుందయ్యా చెప్పండి? ఆలోచనలని కాదు, ప్రపంచంలో ఉండేటోళ్ళంతా కూడా బహిర్ముఖం అయ్యే ఉన్నారు, అవునా కదా? మరి అంతర్ముఖంలో ఎవరు ఉంటారయ్యా చెప్పండి? హిమాలయాలో ఉండే ఋషులంతా కూడా అంతర్ముఖమే ఉంటారు. వాళ్ళకి బహిర్ముఖం కమన్నా కారు, అవునా కదా? ఆమ్లం నిండా ఆమ్లం రాకారనుకో 1 లీటరు, కదలకుండా కూర్చోమంటే కూర్చుంటారా? వాష్రూమ్కి వెళ్ళు పొట్ట జాడిస్తుంటుంది. అలాగే నిండా వ్యవహారాల్లో నిలిగి లౌకికంలో ఉన్న వాళ్ళు కదలకుండా కూర్చోమంటే కూర్చుంటారా? కూర్చోలేరు కదా. అట్లాగే ప్రపంచంలో ఉండేటోళ్ళంతా కూడా, అంటే ఇక్కడ కూడా యోగం చేసేటోళ్ళు కొంతమంది అప్పుడప్పుడు అంతర్ముఖంలో ఉన్నారు, కొంచెం నిశ్చలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పడానికి లేదు. భౌతిక మార్గాన్నే సర్వస్వంగా భావించేటోళ్ళు మొత్తం బహిర్ముఖంగా ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితము, ప్రపంచంలో ఉండి కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ కూడా కొంత అంతర్ముఖము, కొంత బహిర్ముఖం. అంటే బహిర్ముఖంలో పనులు చేస్తూ అంతర్ముఖంలో సాధన చేస్తున్నారు. అంటే సాధన చేస్తూ కూడా అంతర్ముఖంలో గడిపే స్టేజ్ ఒకటి ఉంటుంది. ఏది చేస్తున్నా ఒకటే స్థితిలో పానీయములు ద్రావుచును, గుడుచుచును, ఆసలీలా నిద్రాదులు చేయుచును, లక్షించుచును ప్రహ్లాదుడి స్థితి కలుగుతుంది అనమాట. ఏం పని చేస్తున్నా దైవ భావనతోటే వాళ్ళు ఉండగలుగుతారు. దైవ భావనతో ఉండే స్థితి అనేది కలుగుతుంది అనమాట. నిరంతర ధ్యానము. ఇప్పుడు ఒక మనిషి పుల్లు కొట్టాడనుకో, సాయంత్రం వరకు ఇక పడిపోతాడు కదా, ఒంటి మీద ధ్యాస ఉండదు, బట్టలు ఊడిపోయిన ధ్యాస ఉండదు, ఏమున్నా ధ్యాస ఉండదు. పుల్లు బాటలు కొట్టాడనుకో, మళ్ళీ ఆ నిశ దిగకుండా మళ్ళీ ఒక పెగ్గు వేస్తున్నాడు అనుకో, నిశ దిగుతుందా? నిరంతర ధ్యానంలో గడిపే వాళ్ళకు కూడా ఇక అంతర్ముఖంలో ఎప్పుడు మనసు ఉంటూనే ఉంటుంది. కనుక మనం కూడా ఏం చేయాలంటే సాధన ఎప్పుడైతే చేస్తుంటామో మనసు అంతర్ముఖం అవుతుంది. కాకపోతే ఎన్నో వ్యవహారాలు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా. దీంట్లో మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా హనుమంతుని అంతటి వీరుడు కూడా మనసు బ్రహ్మరాక్షసి ఇబ్బంది పెట్టింది. దానికి బ్రహ్మాస్త్రమే కొట్టాలి బ్రహ్మరాక్షసికి. అంటే విచారణ, శరణాగతి, భగవంతుడికి శరణాగతి, సంపూర్ణ భగవంతుడే సత్యము నిత్యము అని నమ్ముకోవాలి. అలాగే ఇంకొకటి విచారణ చేయాలి. ఇంకొకటి నిరంతర ప్రాణాయామాభ్యాసము, శ్వాస అనే క్రియావాన్ అంటే ఏంటిది? బాణాలు. క్రియావాన్ అంటే శ్వాస అనే బాణాలు కొట్టేటోళ్ళని. ఇక్కడ క్రియాయోగులని లాయర్ మాసే క్రియావాన్ అంటాడు. క్రియ అంటే శ్వాస అనే బాణాలు కొడతారా? మనసు అనే బ్రహ్మరాక్షసిని చంపేస్తారు వీళ్ళు, అర్థమైందా? కనుక ఆ శ్వాసలు అనే బాణాలు అంటే ఈ క్రియ చేయడం వలన మనసు లయమవుతుందని అర్థం. కనుక ఈ క్రియ చేస్తే నా ఇంద్రియాలు లయమవుతాయేమో. మరి నా ఇంద్రియాలు లయమైనాక నేనేమి సుఖపడతాను? అర్జునుడి డౌట్. నా బంధువులంతా నేను యుద్ధం చేస్తే చచ్చిపోతే, ఆ రక్తపు కూడు తింటుంటే, నా అన్నదమ్ములు రక్తం సిక్తులు అయితే నాకేం సుఖాన్ని? నా బంధువు మిత్రులతో హాయిగా ఫంక్షన్లు సరదాలు తెచ్చుకుంటుంటే నాకు ఆనందము. వాళ్ళంతా చనిపోయినాక నేను ఒక్కరిని మిగిలితే లాభం ఏముంది అని అర్జునుడి సందేశం. నేను ఈ క్రియ చేయడం వల్ల ఇంద్రియాలన్నీ లయం అయిపోతే నాకేం సుఖం స్వామి? నాలుక మాట అయినది, చెవులు నాలుకతోటి మంచిది తింటే ఆనందము, కళ్ళతోటి మంచిది చూసి చెవులతో మంచిది తింటే ఇవే లయం అయినాక, ఇవే పని చేయనాక మరి నేను ఈ లోకంలో ఉండి ఏమి సుఖపడతాను అనే డౌట్ అర్జునుడు అడిగారు. ఇది అంతరికిగా భగవద్గీతలో లాహిరి మహర్షి చెప్పిన అర్థం. అర్జున, ఈ క్రియ చేయకపోతే ఇంద్రియాలు పీడిస్తే ఇక్కడ ఏం సుఖపడతావు? ఇక్కడ సుఖం లేనికి పైలోకంలో ఎక్కడ సుఖం ఉంది? ఈ క్రియ చేయడం వల్ల నా ఇంద్రియాలు చెప్పినట్టు ఉండడం వల్ల ఇక్కడ సుఖంగా జీవిస్తాం, పైలోకాల్లో మోక్ష స్థితిని అందుకుంటావు. అట్లా ఇది. కనుక ఆ విధంగా మనము నిరంతరం క్రియ చేస్తే హనుమంతుడికి ఏం చెప్పాడు? స్వామి, అన్నిటికంటే కష్టమైంది సాధన్య అన్నాడు. తర్వాత అన్నిటికంటే సుఖమైంది సాధన్య అన్నాడు. అర్జునుడు కూడా సేమ్ 3 లోకాల్లో నేను బాణం పట్టుకుంటే తిరుగులేదు. సంశయం హి మన కృష్ణ ఇంట్లో సంశయం లేదు అంటే ఇది ఇప్పుడు గాలిని చేతిలో పట్టుకున్నట్టుగా నేను మనసుని చేతిలో పట్టుకోలేకపోతున్నానని అర్జునుడు అడిగితే, నిజం అర్జున, నువ్వు చెప్పేది
కానీ అభ్యాసేనతో కౌంటేయ వైరాగ్యేనచ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాలతోటి మనసుని వశం చేసుకోవచ్చు అని చెప్పారు. అభ్యాసం అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. అభ్యాసం. వైరాగ్యం అంటే ఈ అంతా మనం శ్మశానంలో ఇష్టపడతామా కూర్చోనికి? ఈ ప్రపంచం అంతా కూడా శ్మశాన భూమిలాగా తలుచుకోండి. కనుక మనము భగవంతుడే సత్యం నిత్యము, నేను మోక్షం పొందాలి, ఇవన్నీ నా శరీరం శాశ్వతం కాదు, దీని సంబంధాలు శాశ్వతం కాదు, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ నాకు అక్కర్లేదు, ఎన్నో జన్మలు ఎన్నో అనుభవించిన, ఎన్నో జన్మలు వేస్ట్ చేసిన, ఈ జన్మల్లో నేను తరించాలి, దృఢ సంకల్ప దృఢ వైరాగ్య దృఢం అని మనం పెట్టుకొని దృఢమైన వైరాగ్యము దృఢ సంకల్పం పెట్టుకొని నిరంతరం సాధన చేస్తూనే పోతుండాలి. ఇంకా చేస్తుంటే మరి అది వశమవుతుంది. నిరంతరం చేయాలి. మహాముద్ర బాగా చేయండి, కుంభకం బాగా చేయండి. అర్థమైందా? మనసు వినలేదనుకో, ఓ చిన్నపిల్లవాడిని ఏం చేస్తాడు? బుజ్జగిస్తాడు. ఒరే నాన్న చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా, స్కూల్కి వెళ్ళు, అది ఆ పని చేయి ఈ పని చేయని చిన్నపిల్లలతోటి పని చేయిస్తాము, చెప్పినట్టు వినేటట్టు చేస్తాం. ఇంకా వినలేదనుకో, తల్లి ఏం చేస్తుంది? కర్ర ఎలా ఉంది చూడు, అమ్మమ్మ కొట్టకు చెప్పినట్టు తింటా అంటాడా అంటాడా కదా ఒక దెబ్బ పడ్డ తర్వాత. అలాగే ఈ మనసు అనేది ఏంటంటే బుజ్జగిస్తావు, రమణ మహర్షిలాగా వేదాంతం చెప్తావు, బుజ్జగిస్తావు. ఇంకా వినలేదనుకో, ఒకరోజు మండుతనంగా చేయకూడదు. కుంభకం నిమిషం చేయండి, సచ్చి కూర్చుంటుంది. అర్థమైంది? ఒక దెబ్బ కొట్టాలనుకో కాళ్ళబేరంకి వస్తాడు, అమ్మ నువ్వు చెప్పినట్టు కొట్టక అంటారు పిల్లవాడు. అంతేనే కదా? అట్లాగే ఈ మనసు అనే పిల్లవాడిని బుజ్జగించు, లాలించు, నయాన భయాన అంటారు. అంతేనే కదా? అట్లా అలాగే దాన్ని భయపెట్టో, ప్రేమగానో, లాలించో, బ్రహ్మాస్త్రం కొట్టో వశం చేసుకోవాలి. యోగులు ఎక్కడ ఇల్లేదనుకో, వాళ్ళకి కుదరలేదనుకో ఏం చేసేస్తారు? రెండు నిమిషాలు దాన్ని కుంభకం చేసి కూర్చుంటారు. అయిపోయాక లోపల అంతర్ముఖం అయి కూర్చుంటుంది, మనసు చచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు నీకు ఏం గుర్తుకొచ్చింది నాయన అంటే, ఏమి గుర్తుకురాలి స్వామి, ఎప్పుడు చేతి తీస్తారో ఎప్పుడు బయటకు వస్తాను. అలాగే ఇంకా వేరే ఇతర ఆలోచన ఏది ఉండదు. సింపుల్ టెక్నిక్ ఇది. నేను ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నాను, వీళ్ళందరూ చెప్తున్నారు సీనియర్స్, నాకు అనుభవం కలగలేదంటే జ్యోతిముద్రలో 1 నిమిషం 2 నిమిషాలు కుంభకం చేయండి. ఎందుకు రాదు అనుభవం? నా నడువు నొప్పు కాలు నొప్పు పోలేదంటే మహాముద్రలో 1 నిమిషం సేపు కుంభకం చేయండి. ఎందుకు పోవు? మనసు ఇంకా ఇటు పరిగెత్తుతుంది అనుకో, 1 నిమిషం, నిమిషంన్నర, 2 నిమిషాలు కుంభకం చేయండి. ఎందుకు మనసు నిలకడ చెందదో అప్పుడు నన్ను అడగండి. కానీ అస్తవ్యస్తంగా చేయకూడదు. ఆహార నియమము పాటించాలి. కుంభకాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఒకరోజు పుస్తకం చదవం కదా, ఓనమాలు కాగునితాలు అన్నీ వచ్చినాకనే పుస్తకం చదవగలుగుతాం. మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఆహారం తగ్గించినా మెల్లగా తగ్గియాలి, పెంచినా మెల్లగా పెంచాలి. అలాగే మనము సాధనని కూడా మెల్లమెల్లగా పెంచితే వంట పడుతుంది. అలాగే ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు మొదటి రోజే మనము రన్నింగ్ చేస్తున్నాం, ఎక్కువ పరిగెత్తలేం కదా, తర్వాత 5 కిలోమీటర్లు కూడా పరిగెత్తగలుగుతాం. అవునా కదా? ఈ లోపల కాళ్ళు చేతులు నొప్పులు పడతాయి మొదట రన్నింగ్ చేసినప్పుడు, ఒక 1/4 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కోసం. తర్వాత అభ్యాసం అయితే 5 కిలోమీటర్లు సునాయాసంగా పరిగెత్తేసి వస్తాం. అభ్యాసం కావాలి. ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్ళేవాళ్ళనుకో, డంబుల్స్ అవి కొట్టానుకో, ఒక అరగంట చేసే వరకు ఒళ్ళల్లో పై నొప్పులు అయిపోతాయి. అవునా కదా? తర్వాత 4 గంటలు ఎక్సర్సైజ్ చేసినా కానీ ఏ బాడీ పెయిన్స్ ఉండవు. అవునా? అంటే అభ్యాసం ఇది కూడా వంట పట్టాలి. ఏ విద్య అయినా కానీ మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంటే వంట పడుతుంది సాధన. అంతే అంతే అంతే. మంచి ఓం 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 ఓం. నేను వచ్చినప్పుడైతే బ్యాక్ పెయిన్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సంతోషకరమైన సందర్భాల్లోనే చెప్పాలనుకుంటున్నాను. సంతోషం. ఆ పెయిన్ అంతా చాలా పోయిందండి. 2 days బ్యాక్ అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం 14 కిలోమీటర్లు తిరిగినా కూడా నాకు తిరిగినట్టు కూడా అనిపించలేదు. సంతోషం. విరూపాక్ష రోడ్ నుంచి పై నుంచి కింది వరకు 15 minutes వరకు తిరిగి వచ్చాను. సంతోషం. దగ్గర చెప్తాను. సంతోషం. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతేనా? సంతోషం. సంతోషం. వారి అనుభవాలు నడువు నొప్పి పోయింది, బ్యాక్ పెయిన్ పోయింది, ఎంత దూరము గిరి ప్రదక్షిణ చేసినా నాకు ఎటువంటి ఇబ్బంది ఆయాసం లేదు, అదే కొండలెక్కి ట్రెక్కింగ్ చేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇది సాధన వలన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మంచి ఆరోగ్య స్థితి లభిస్తుంది. ఆరోగ్య స్థితి ఉన్న వాళ్ళు మనం ఏ పనైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఒకరికి ఇష్టమైన ఫుడ్ ఒక్క మామిడి పండు తింటేనే గ్యాస్ పట్టుకుంటుంది. ఓ 10 మామిడి పండు తిని జీర్ణించుకోవాలంటే కూడా డైజెషన్ సిస్టమ్ పని చేయాలి. అర్థమైంది కదా? ఒక యోగి మేము 100 గ్రాములు నెయ్యి తినలేకపోతున్నాం అంటే కేజీ నెయ్యి తాగిండు. అర్థమైంది? పొట్టను తిప్పిండు, మళ్ళీ క్లీన్ చేసేసిండు. అర్థమైంది కదా? అసలు డైజెషన్ అవుతుందా నెయ్యి? అర్థమైంది కదా? కాదు కదా? అంటే మరి
ఒక వారం తినకుండా కాదు, నెల రోజులు తినకుండా కూడా వాళ్ళు ఉండగలుగుతారు. ఇష్టమైన ఫుడ్ ఉందనుకో, కేజీ తిని జీర్ణించలేము, ఒక 2 రోజులు తినకుండా ఉండలేము, అవునా కదా. కానీ యోగుల బాడీ అన్నీ సహకరిస్తుంది, అర్థమైంది కనుక సంతోషం సంతోషం. అదే సాధన ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి శరీరం చక్కగా సహకరిస్తుంది. మనకు ఎంలైట్మెంట్ వచ్చినప్పుడు బ్లాక్లో వచ్చినప్పుడు అది శివలింగ ఆకారం ఒకసారి కనపడేది సార్. మొదలు చీకటిగా వెళుతాం మనం, చీకటిగా అయిన తర్వాత అందులో రకరకాలుగా మనకు అనుభవాలు వస్తాయి. ఇట్లా అని కాదు, ఒక్కొక్కరికి ఒక రకంగా అనేక రకంగా అనుభవాలు వస్తాయి, ఇబ్బంది లేదు. మీ డౌట్ ఆ సాధకులు వాట్సాప్ కాలు మాట్లాడరు, నార్మల్ కాలు. స్వామికి చెప్పండి అంటే మొత్తం మీద వచ్చేసినావు, ఫ్యామిలీతో వచ్చేసినట్టున్నావు. సరే సంతోషం. ఇక అక్కడ అన్ని ఏసీ రూములే కదా, అన్ని మరి ఇక కూర్చొని చేస్తూనే ఉండాలి, సాధన చేస్తుండాలి. బాగా చేసి ఎన్ని గంటలు చేస్తున్నావు తల్లి? 1 గంట చేస్తాను, అంతేనా? 4 గంటలకు లేచి 4 గంటలకు లేచి చేస్తున్నావు. సరే, ఇంటి పనులు బాధ్యతలు ఉంటాయి. మరి విదేశాలు వెళ్ళినప్పుడు మనం జీవనోపాధికి వెళ్ళిన పనులు ఉంటాయి, ఒక సమయాన్న కాస్త ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు తల్లి? 5 నెలలు చేశా. 5 నెలల తర్వాత అక్కడ పనులు అంతా గొడవ పెట్టారు. ఎక్కడ, ఏ జిల్లా మీది? మాది నెల్లూరు. నెల్లూరేనా? సరే, కడప బార్డర్ కాబట్టి కొంచెం మీరు రెండు మిక్స్ అవుతుంది. సరే తల్లి, మంచిది. ఇది కూడా మనం వేసుకుంటాం, మా బాబు వేసుకుంటాం. మంచిది, వేయండి. మీరే వేసుకుంటారా? సరే, మంచిది. లోపలికి అనుకోండి, మంచిది. ఇంకా అందరు అయిపోయారా? ఇంకేమి డౌట్లు లేవా? నేను లేచిపోతుంటే మళ్ళీ వెనక అడుగుతూ రావద్దు, అప్పుడు చెప్పండి. నేను ఇంట్లో పర్సనల్ ఏమి ఉండవు. ఆరోగ్య సమస్య కానీ, మానసిక సమస్య కానీ, మనకి ఏదైనా ఉంటాయి కదా సాధనలో మనకు వచ్చే డౌట్లు కానీ అడగొచ్చేవని. సంతోషము. అందరికీ మంచి రుచికరమైన భోజనాలు ఉన్నాయి, భోజన ప్రసాదం ఉంది. అందరు మంచి భోజన ప్రసాదం తీసుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి బాగా సాధన చేసుకోండి, మంచిగా ఛానల్ చూడండి. అక్కడ స్కానర్ ఉంది, స్కాన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటి దగ్గర ఛానల్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే సాధన పర్ఫెక్ట్ అవుతుంది. మీ ప్రశ్న జవాబులు చూసుకొని డౌట్లు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు 1 గంట 2 గంటలు స్వామి అవైలబుల్ ఉండొచ్చు. మీ ఫోన్ చేతిలో ఉంటే స్వామి మీ ప్యాకెట్లో ఉన్నట్టే, అర్థం మీ చెంతనే ఉన్నట్టే. ఇంకా 100 ప్రశ్నలకు 1000 ప్రశ్నలకు మీకు జవాబులు వస్తూనే ఉంటాయి. మేమే గోదావరి జిల్లాకు వచ్చేది ఉంది. వచ్చే వారం గోదావరి జిల్లాలో కూడా వచ్చినట్టున్నారు. పిఠాపురంలో నెక్స్ట్ క్లాస్ ఉంది. మళ్ళీ గోదావరి జిల్లాలో కనిపించేటోళ్ళు అక్కడ అటెండ్ కాండి పిఠాపురంలో. అయ్యా, నిద్ర రోజుకు 6 గంటలు కావాలి కదా. ఇంకా వాళ్ళకి నిద్ర సరిపోలేదు అనుకో, భోజనం చేసిన తర్వాత ఒక 2 hours రెస్ట్ కోసం అని ఇస్తారు మధ్యాహ్నం అక్కడ. అట్లా మధ్యాహ్నం రాత్రి నిద్ర సరిపోకుండా ధ్యానం చేసిన వాళ్ళకు పగలు పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డ్యూటీ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు, కానీ డ్యూటీ లేని వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం చేస్తున్న కూర్చుంటుంటే దగ్గరికి మొత్తం సప్పుడు ఇవన్నీ సప్పుడు ఎంతకాలం నుంచి చేస్తా పట్టుకో దగ్గరికి. అప్పుడప్పుడు చాలా రోజులు చేస్తున్నా, ప్రాణాయామ చేస్తున్నారా? ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా, ఏం చేసినా కానీ ఇవన్నీ సప్పుడు ఎక్కువ వస్తుంది. నాకు కొద్దిగా ఆరోగ్య నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు. ఈ బెనిఫిట్ ఉంటే దానివల్ల కూర్చుంటే అరగంట సేపు కూడా కూర్చునేది ఏం కూడా నాకు ప్రాణాయామ చేసేది అప్పట్లో. అప్పుడు ఇలా స్వామీజీ ఒక గురువు నాకు ఏం చెప్పిందంటే ధ్యానం బాధేటని నాకు చెప్పిండు. ఒక గురువు నాకు ఉన్నాడు, అది చేయమంటే నేను అప్పుడు పట్టించుకోపోయి డ్యూటీగా కొన్ని రోజులంటే నువ్వు ధ్యానం చేయాలి నాకు వస్తే సరే కొన్ని రోజులు మంచిగా వచ్చి చేస్తే మంచిగా వచ్చింది. ఒక 6 నెలలు 7 వరకు మంచి మొత్తం ఎంత నాయకులు నేను చేసుకుంటే అర్ధగంట సేపు కూడా గంట సేపు కూడా కూర్చునేది, ఏం మొత్తం కూడా ఏం అనిపిపోయింది. మరి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారా? ఇప్పుడు బంద్ ఇప్పుడు ఈ విధంగా అన్ని సమస్యలు వచ్చి అన్ని బంద్ వస్తలేదు. ఒక నిమిషం, నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు. మీరు వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు ఉండి ధ్యానంలోకి రాలే, మధ్యలో ఏదో ఒక గురువు ధ్యానం చేపిస్తే చేశారు కనుక ఇప్పుడు మీరు కొత్తగా క్రియాలకు వచ్చారు. మళ్ళీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నారు, కానీ క్రియ ఒక నిమిషం చూడండి, క్రియ తప్పనిసరి చేయాలి. ప్రాణాయామ చేయండి, ఎక్కువ బెనిఫిట్ ఉండదు, అర్థమైంది కదా. మీకు శరీరంలో 360 రోగాలు పోయి చక్కటి ఆరోగ్య స్థితి వస్తుంది. ఎందుకంటే కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవనేది కరెక్ట్గా మా మహాముద్ర వేసి ప్రాణాయామ చక్కగా చేస్తే ఇవన్నీ పోతాయి. కనుక మీరు గతంలో ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నార్మల్ మెడిటేషన్ చేశారు, కానీ క్రియ చేయలే, ఒప్పుకుంటున్నారు మీరే.
మరి క్రియ చేయకపోతే ఎట్లా వస్తుంది చెప్పు? తెలియదు కదా. అదే ఇప్పుడు నేర్చుకున్నారు కదా, అదే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేర్చుకున్నారు కదా, దాన్ని ఏం చేయాలంటే గుర్తుకుండాలంటే మన GKMCని అక్కడ స్కానర్ తోటి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రాక్టికల్ వీడియో ఉంటుంది, క్రియాయోగ ప్రాక్టికల్ వీడియోస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోని ముందుకు పెట్టుకొని ఒక 15 రోజులు వీడియో ముందర పెట్టుకొని చేయండి. 15 రోజుల తర్వాత పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత చూడకుండా కూడా చేయగలుగుతారు. అట్లా ఒక నెల 2 నెలలు చేసిన తర్వాత బెనిఫిట్ పొందకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇవన్నీ మనం మీరు చేయకపోతే నేను చెక్ చేస్తే కదా, మీరు ప్రాణాయామం చేసింది చేయండి కూడా నాకు తెలుస్తుంది. చేసినప్పుడల్లా ఈ నరాలు మొత్తం నరాలు. అంటే మీకు పెద్ద వయసు చెప్తా చూడండి, మీకు పెద్ద వయసు, కొన్ని ఆరోగ్య సమస్య ఉంది, మీరు చేయాలి. క్రియ చేస్తే అది తగ్గిపోతుందని చెప్తున్నా కదా. డాక్టర్ సలహాలు పాటించు, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడు, దాంతో పాటు క్రియ చేయి. నాకు కూడా ఒకసారి దెబ్బ తగిలింది. బట్ ఆ దెబ్బ తగిలితే దానివల్ల మహాముద్ర వేస్తే బెనిఫిట్ ఉంటుంది. 20 మండల దాకా ఏం కాలేదు. 20 సంవత్సరాల దాకా ఏమనిపించలేదు. మన 10 సంవత్సరాల నుంచి మీరు ఒక 2 నెలలు క్రియని తప్పకుండా చేయండి. అర్థమైంది కదా. తర్వాత మీ అనుభవం చెప్పండి, నేను మీకు ఆన్సర్ చేస్తా. సరేనా? చూస్తున్నా, చేయండి. చూస్తే సరిపోదు, చేయాలి. చేయాలి. ఒకసారి చేసిన 2 సార్లు చేస్తా. అంటే నేను వారానికి ఒకసారి తింటావా? రోజు తింటారు కదా, 2 సార్లు తింటారు కదా, 2 సార్లు సాధన చేయాలి. సాధన చేస్తే ఎన్నిసార్లు వచ్చిండ్రని కాదు, సాధన చేయాలి ఓపికతోటి, అంత బెనిఫిట్. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? వెరీ గుడ్. ధ్యానం చేస్తున్నావా? చేస్తున్నావు కదా, యోగా చేస్తున్నావు కదా, వెరీ గుడ్. చేయాలి. మీ నాన్న ఎప్పుడు కూర్చుంటాడో నీవు అప్పుడు, ఆయన ఎప్పుడు లేస్తాడో నీవు అప్పుడు లేవు. సరేనా? మంచిది. మంచి ఓం ఓం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మంచిది. అందరికీ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి రోజు సాధన చేసుకోవాలి. ఎప్పటి వరకు సాధన చేసుకున్నారో అద్భుత ఫలితాలు పొందుతారు మీరు సాధన చేస్తే. మరి ఇంకా అందరికీ సెలవు. జై బ్రహ్మజ్ఞాన భారత్ అనండి. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. ఎందుకంటే ఋషులందరూ బ్రహ్మజ్ఞానులే. పూర్వం బ్రహ్మజ్ఞాన భారతే ఉన్నది. మళ్ళీ విద్యా విధానం మార్పు వచ్చింది, ఆహారం మార్పు వచ్చింది, సంస్కృతి మార్పు వచ్చింది, కట్టు జుట్టు బొట్టు మార్పు వచ్చింది, ఆహారం మార్పు వచ్చింది, వ్యవహారం మార్పు వచ్చింది, చదువు మార్పు వచ్చేసింది. మళ్ళా కొంచెం అజ్ఞానం ఆవరిస్తుంది. మళ్ళీ మనం కూడా శాస్త్రాలు చదవాలి, మన ఆచారాలు, మన సంస్కృతిని పాటించాలి, మన సంస్కృతి పాటించాలి, మన శాస్త్రాలని చదవాలి, మన ఋషులు చెప్పిన సాధన చేస్తే ఉండేది. ఇప్పుడు వరల్డ్ యోగా డే అయిందా కాలేదా? వరల్డ్ మెడిటేషన్ డే అయిందా కాలేదా? అన్ని దేశాలు అన్ని మతాలు ఒప్పుకున్నాయి కదా. దీనికి కులం ఉందా, మతం ఉందా? యోగానికి లేదు కదా. మరి ఈ యోగం కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలన్నా ఒక స్టూడెంట్స్కి. ఇప్పటి చదువు బుర్ర హీట్ ఎక్కుతుంది విద్యార్థులకి. మరి మెమరీ పవర్ పెరగాలి, ఆరోగ్యం రావాలి, పిల్లలకి ప్రశాంతత రావాలి, ప్రసన్నంగా కావాలి. మరి బాగా సబ్జెక్టులు బాగా చదువుతారు, మంచి ర్యాంక్ సంపాదిస్తారు. అవునా కదా. మరి అందరు కూడా బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిచినప్పుడు దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టినామనుకో స్కూల్లో పిల్లలకి ఎంత ఇది స్పిరిచువల్ సబ్జెక్ట్ ఉండాలి. శాస్త్రాలు అవగాహన చేస్తారు, యోగను అవగాహన చేస్తారు, మెడిటేషన్ అవగాహన చేసినప్పుడు పిల్లలకి మెమరీ పవర్ పెరిగి మనసు ప్రసన్నంగా ఉండి మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఇప్పుడు బుర్ర హీట్ ఎక్కుతుంది, వాడు చదువు 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 అని ఇబ్బంది పెడుతున్నాం తప్ప వాడికి ఒకసారి రిలీఫ్, మైండ్ కూల్ కావాలి కదా. ఈ ధ్యానం వలన అతనికి ఆ మెమరీ పవర్. వివేకానందుడు 1000 పేజీల పుస్తకాన్ని 5 నిమిషాల్లో చదివి ఎట్లా చెప్పగలిగారు మహానుభావుడు? అంటే మన విద్యార్థులకు అట్టి మెమరీ పవర్ ఇస్తుంది, వృద్ధులకు ఆరోగ్యం ఇస్తుంది, అన్ని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.